నమస్తే అండి. మన మారుతి 800ని భీమవరం తీసుకెళ్తున్నాను. యాక్చువల్‌గా ఏసీ వర్క్ చేయించడానికి అనమాట. ఈ లోపల క్యాబిన్‌లో కూల్ అవ్వట్లేదు. సరే బండి లైన్‌లో పెట్టిన తర్వాత వాళ్ళు అనేదేంటంటే ఫస్టు లీకేజెస్ చెక్ చేద్దామండి. దాని తర్వాత గ్యాస్ ఫిల్ చేద్దాం అని చెప్పన్నారు. సరే అని చెప్పేసి మనం ప్రైస్ మాట్లాడుకున్నాం. ₹1000 నుంచి 1200 అలా ఛార్జ్ చేస్తారు. ఏ షాప్ అయినా అంతే. దాని తర్వాత ఏంటంటే మనకి గ్యాస్‌ని ఫిల్ చేసి లీకేజెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఏసీ పైప్ లైన్ ఎక్కడైతే నడిచిందో అన్ని చోట్ల ఎక్కడైతే లీకేజెస్కి ఛాన్సెస్ ఉన్నాయో అన్ని చోట్ల వాళ్ళు షాంపూ వాటర్ వేసి అన్నీ చెక్ చేస్తున్నారనమాట థరోగా. అలా మనకి ఆ పైప్ లైన్ అంతా కూడా షాంపూ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత అప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేసిన గ్యాస్ ఉంటుంది కదా, ఏదైనా లీకేజ్ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళు అప్పుడు ఏదన్నా వెల్డింగ్ వాటికి ప్రిఫర్ చేస్తారు. లేదంటే కొత్త గ్యాస్ ఎక్కిచ్చేస్తారనమాట. హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసిన తర్వాత ఎక్కడా లీకేజ్ లేదు. వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే లోపల ఉన్నటువంటి వ్యాక్యూమ్ని అంతా కూడా వాళ్ళు సక్ చేసి మొత్తం బయటికి తీసేస్తారనమాట. ఆ మెషిన్ పెట్టారు. సాధారణంగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బళ్ళన్నీ కూడా R134A అనమాట. ఆ క్యాన్ని యూజ్ చేస్తారు. గ్యాస్ని దీంట్లో పెట్టేసి ఫిల్ చేశారనమాట. దాని తర్వాత ఇంకా నేను వీడియో తీయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఏసీ బాగా పనిచేస్తుంది అనమాట. థ్యాంక్ యూ గైస్.